జీవితంలో లక్ష్మీ కటాక్షం చాలా అవసరం. సిరుల తల్లి అయిన లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ఎంతటి వారైనా సరే నిరుపేదలవుతారు. అందుకే ప్రతినిత్యం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అనేక మంది తప్పిస్తూ ఉంటారు. వారి దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా పూజలు వ్రతాలు చేస్తుంటారు. కానీ ఎంత ప్రయాసపడినప్పటికీ ఆ తల్లి అనుగ్రహం కలగక జీవితంలోని ఒడిదుడుకులలో ఎటువంటి మార్పు లేక ఎంతో బాధపడుతుంటారు. ఈ ప్రపంచమంతా కూడా డబ్బుమయంతో నిండి ఉంది. ఏ పని చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే డబ్బు లేనిదే ఏ పని అవ్వదు. డబ్బుకి మనుషుల మధ్య ఉన్న బంధుత్వాలను కూడా విడతీసేంత శక్తి ఉంది. అంటే మన జీవితంలో డబ్బుకి అంత ప్రాధాన్యత ఉంది. మరి ఇలాంటి డబ్బు ప్రతి ఒక్కరికి ఏదో ఒక చోట అవసరం పడుతూనే ఉంటుంది. అయితే మన పెద్దలు మన ఇంట్లో డబ్బు నిలవాలంటే కొన్ని పరిహారాలు చేయమని అంటున్నారు. మరి ఆ పరిహారాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. లక్ష్మీదేవిని డబ్బుకి ప్రతీకగా సూచిస్తాం. అయితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే కొన్ని నియమాలను పాటించాలంటున్నారు పెద్దలు. అయితే లవంగాలు ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటాయి. వాటిని ఎన్నో రకాల వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం. కానీ ఈ లవంగాలతో లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించవచ్చు అంటే ఎవరూ నమ్మరు. నిజానికి లవంగాలను శుభకార్యాలకు వాడుతుంటారు. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి దేవుడి మందిరాన్ని శుభ్రపరుచుకుని పూలతో అలంకరించి దీపారాధన చేయాలి. తరువాత ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని దానికి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి లవంగాలు వేసి మూట కట్టి ఆ మూటని లక్ష్మీదేవి పాదాల వద్ద పెట్టి ఈ కోరికలను బాధలను ఆ తల్లికి చెప్పుకుని ఆ మూటను తీసుకెళ్ళి మనం ఎక్కడైతే డబ్బు బంగారం పెడతామో ఆ మూటని కూడా ఎవరికీ కనిపించకుండా అక్కడ పెట్టాలి. అలా పెట్టడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టడమే కాక ఆ తల్లి అనుగ్రహం ఎప్పుడూ మీపై ఉండి ఎటువంటి బాధలు కష్టాలు రాకుండా చేయడమే కాక మీ ఇంట ధనవర్షాన్ని కురిపిస్తుంది. మీరు కూడా ఏవైనా తీరని బాధలు లేదా డబ్బు సమస్యల వంటి వాటితో బాధపడుతుంటే ఈ విధంగా చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది మీ సమస్యల నుంచి విముక్తులవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.